హలో అండి, అందరికీ నమస్కారం. అలరించే కథలకు స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ కొడుకు ఎప్పటికీ కొడుకే. ఇది వ్రాసిన వారు రమేష్ గారు. ఇక కథలోకి వెళ్దామా? నాన్న, స్టేషన్ వచ్చింది అన్న మాటలతో పరధ్యానంగా ఉన్న దంపతులిద్దరూ ఆలోచనలో నుండి బయటపడి కారు దిగి ప్లాట్ఫామ్ వైపు అడుగులేయగా కొడుకు వారి సామాన్లు పట్టుకొని వారి వెంట నడిచాడు. ప్లాట్ఫామ్ మీద బోగీ నెంబర్ చూసుకొని బెంచి మీద కూర్చున్నారు. బాబు, నువ్వు వెళ్ళరా, మేము ఎక్కేస్తాంలే. రైలు రావడానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. పర్లేదులే నాన్న, నేను ఉంటాను. కాసేపు అయిన తర్వాత, నాన్న, అది మీ కోడలు ఉద్దేశం అని ఏమో చెప్పబోయాడు. మరేమీ పర్లేదురా, అమ్మాయినేమీ అనుకోవట్లేదు. నువ్వు బయలుదేరు, ట్రాఫిక్లో చాలా టైం పడుతుంది అసలే. ఇక తప్పక ఆ అబ్బాయి తల్లిదండ్రుల పాదాలు తాకి వెళ్ళిపోయాడు. అతను అలా వెళుతున్న అతన్ని చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చారు ఇద్దరు. అలా అన్యమస్కంగా గడిపేసి రైలు రావడంతో ఎక్కి కూర్చొని ఆలోచనలో ఉండిపోయారిద్దరు. మెల్లిగా రైలు కదిలింది. చివరి నిమిషంలో ఎక్కినట్టున్నారు ఒక ఫ్యామిలీ. వారి వయసే ఉన్న దంపతులు, ఒక యువ దంపతులు, ఇద్దరు పిల్లలు ఆయాసపడుతూ వచ్చి లగేజ్ అలానే వదిలేసి కూర్చుండిపోయారు. మన పెద్దవాళ్ళిద్దరు వంక చూసి, సారీ అండి, కాసేపట్లో సర్దేస్తాం సామాన్లు అని ఇంగ్లీష్లో అన్నాడు యువకుడు. ఏమీ సమాధానమియ్యక అలాగే నిర్లిప్తంగా ఉన్న వారి వంక ఆశ్చర్యపోతూ చూసి ఊరుకుండిపోయాడు. నలుగురు తేరుకొని ఆలస్యమైనందుకు ఒకరిని ఒకరు దెప్పి పొడుచుకొని తరువాత మెల్లిగా ఇతర కబుర్లో పడ్డారు. పిల్లల వంక చూస్తూ పెద్దతను తన భార్యతో, మన జున్ను పమ్మి చిన్నప్పుడులాగా ఉండేవారు కాదా అన్నాడు. మరే అన్నదావిడ. అమ్మయ్య, మీరు తెలుగు వాళ్ళేనన్న మాట అన్న మాటలకి తలెత్తి చూడగా ఆ పిల్లల తండ్రి వీళ్లతో, నమస్తే అండి, నా పేరు కమల్ అని తాను పరిచయం చేసుకున్నాడు. పెద్దవాళ్ళు కూడా విశ్వనాథ్, రూప అని పరిచయం చేసుకున్నారు. అంతకన్నా ఏమీ మాట్లాడకపోవడంతో కమల్ కూడా మాట పొడిగించలేదు. పదండి, మిమ్మల్ని మీ సీట్ల దగ్గర కూర్చోబెడతాను, కాసేపు నడుం వాలుద్దాం అన్నాడు కమల్. పిల్లలు మేం కూడా వస్తాం అని మారాన్ చేయడంతో సరేనని వారిని కూడా బయలుదేరదీశాడు. వారందరికీ ఒకే చోట రిజర్వేషన్ దొరకలేదు. మరి పెద్దవాళ్లతో పిల్లల్ని పంపుతూ ఉండడం చూసిన మన పెద్దాయన, అంతే మరి, డాటర్స్ ఆర్ డాటర్స్ ఫర్ ఎవర్, సన్స్ ఆర్ సన్స్ టిల్ దే గెట్ మ్యారీడ్. పిల్లల్ని తల్లిదండ్రుల మీద వదిలేసి ఇతని సుఖం ఇతను చూసుకుంటున్నాడు అని ఎంత లో వాయిస్లో గొణుక్కున్నా అందరికీ వినిపించేసింది. అపరిచితుని నోటి నుంచి అంత కటువైన మాటలు వినిపించడంతో అందరూ బిత్తరపోయి అతని వంక చూస్తూ ఉండిపోయారు. పెద్దవారిని పిల్లల్ని దింపి తిరిగి వచ్చి విశ్వాతో అన్నాడు కమల్. ఏంటంకుల్ అంత మాట అన్నారు ఇందాక? కొడుకులకు అంతకన్నా ఏం తెలుసు? ఇలా తమ బాధ్యతల్ని పెద్దవాళ్ల మీద వదిలేసి ఇబ్బంది పెట్టడం మినహా. అదే కూతురైతే కష్టపెట్టకుండా చాలా ప్రేమగా చూసుకునేది. అందుకే నేనన్నది, కూతుళ్ళెప్పటికీ కూతుళ్ళే, కొడుకులే పెళ్ళైన వరకే కొడుకులు అన్నారు. అయితే అంకుల్, మీరు కూడా మీ పెళ్ళైన వెంటనే మీ పేరెంట్స్కి కొడుకులా ఉండడం మానేశారా? అనుకోని ప్రశ్నకి ఆశ్చర్యపోయి, అటువంటిదేమి లేదు, నేను నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నాను అన్నారు గొప్పగా. అయితే మీ భార్య బిడ్డల్ని నిర్లక్ష్యం చేసుంటారు. ఒకరిని బాగా చూసుకుంటూ ఉంటే ఇంకొకరికి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇచ్చే ఉంటారు, లేదా వారెక్కడో చోట రాజీ పడే ఉంటారు అన్నాడు కమల్. అదేం లేదు, ఎవ్వరికీ ఆ అవకాశం రానివ్వలేదు అన్నారాయన బింకంగా. నిజమా? ఎప్పుడైనా ఇరువురిని, అంటే అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని విడిగా అడిగారా? తెలుసుకోవడానికి ప్రయత్నించారా అన్నాడు కమల్. ఆ అవసరం, అనుమానం ఎప్పుడూ రాలేదు అని కాస్త తత్తరపడుతూ అన్నారు భార్య వైపు చూస్తూ. ఆవిడ వెంటనే కిటికీలోకి చూపు తిప్పడంతో ఆవిడ మనసులో ఏదో కొత్త భావం గమనించారు. మీరూరుకోండి అంది కమల్ భార్య చిన్న గొంతుతో. అయినా అతను కొనసాగించాడు.
మీ మాటల ద్వారా ఒక విషయం అర్థమైంది అంకుల్. మీకు మీ అబ్బాయి ప్రవర్తన వల్ల అతని మీద ఈ అభిప్రాయం ఏర్పడింది అని. దాన్ని అందరూ మగపిల్లలకు అన్వయిస్తున్నారని. సారీ, అది సరైన అభిప్రాయం కాదంకుల్. కానీ ఒక్క మాట, 25-30 ఏళ్ల వరకు కుటుంబ సంబంధాల విషయంలో ఎటువంటి మానసిక ఒత్తిళ్లు లేని మగపిల్లవాడికి జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. పెళ్లినాటి ప్రమాణాలు ఒక రకమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తాయి. తను నమ్మొచ్చింది అని ఒకలాంటి ఫీలింగ్ మొదలైన అతనికి తల్లా పెళ్ళామా అనే ప్రశ్న వేస్తే ఎలా అంకుల్? మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే ఉంటారుగా. ఆంటీకి మీరున్నారు, మరి మీ కోడలికి ఉన్నది మీ అబ్బాయే కదా. కొంచెం తెరిపి ఇవ్వండి అతనికి. కూతురితో ఉన్నంత ఓపిగ్గా కోడలతో ఉండండి. సరేనబ్బాయ్, కొడుకు తన బాధ్యత పట్టించుకోనక్కర్లేదంటావు అయితే. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ప్రయోజకులను చేస్తే కొడుకులు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తే తప్పేమీ లేదా? పరా ఇంట్లో ఉన్న కూతురు చేయగలేంది కొడుకు చేయలేడా? మీరిద్దరూ ఇక ఊరుకోండి అన్నారు ఇద్దరి భార్యలు. మాట్లాడని రేఖ అని కొనసాగనిస్తూ, అలా ఎందుకంటాను అంకుల్? తప్పక తల్లిదండ్రుల పట్ల పూర్తి బాధ్యతతో మెలగాలి. కాదని ఏ కొడుకు అనడు. తల్లిదండ్రుల పట్ల చనువు కొద్దీ ఏమీ అనుకోరని కొన్ని ఫార్మాలిటీసి పట్టించుకోకపోవచ్చు. అంత మాత్రాన వారి మీద గౌరవం, ప్రేమ లేవనా? మీ పట్ల ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు తప్పటడుగులు వేసేటప్పుడు వేలు అందించినట్లే జీవితంలోని ముఖ్య ఘట్టంలో అలానే అతను బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అనుభవజ్ఞుడిగా మీ కొడుకు సపోర్ట్ ఇవ్వండి. కూతురికి నేనేమి ట్రైనింగ్ ఇవ్వలేదే. ఆమెకి దన్ను మీద అల్లుడి నుంచి లభించి ఉండొచ్చు, లేదా ఆమె ప్రతిఘటనకి సిద్ధపడి ఉండొచ్చు. ఈ క్రమంలో మీలాగే ఇంకో తల్లిదండ్రులు తమ కొడుకుగా ఉండడం మానేయడానికి, మీలా క్షోభ అనుభవించడానికి మీ కూతురు కారకురాలయ్యిందని అంటే మీరు ఆమోదిస్తారా? కూతురు మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఎంత స్వతంత్రంగా మీకోసం తాపత్రయపడుతుందో అంతే స్వతంత్రం మీ కోడలు పుచ్చుకుంటే మీరు తప్పుపట్టడం కరెక్టేనా? చెప్పండి అంకుల్. అందరూ జంటలకి పెళ్ళైన తర్వాత అత్తమామల్నే కొత్త బంధం ఏర్పడుతుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా అది పాటించడం ధర్మం, బాధ్యత. ఇది నిర్వహించడంలో కొన్నిసార్లు అటువారికి కానీ ఇటువారికి కానీ తక్కువ సమయం ఇవ్వవలసి వస్తే వారిని నిర్లక్ష్యం చేసినట్టు కాదంకుల్. చిన్నవాడిని ఎక్కువగా మాట్లాడాను అనుకుంటే క్షమించండి అని కమల్ పెద్దవాళ్ళిద్దరినీ పిల్లల్ని భోజనానికి తీసుకురావడానికని వెళ్ళాడు. కమల్ బయలుదేరదాగా ఎదురుగా మూర్తిగారు కనబడడంతో భోజనం చేసేద్దామా అన్నారు. సరేనని మిగిలిన వారిని కూడా కమల్ తీసుకొచ్చాడు. అందరూ భోజనానికి తయారయ్యారు. అబ్బాయి పార్సిల్ కట్టిస్తానంటే వద్దన్న సంగతి మర్చిపోయారు విశ్వ వాళ్ళు. అది చూసి మూర్తిగారు వారిని జాయిన్ అవ్వమన్నారు. వద్దని వారించి విశ్వగారు క్యాటరింగ్ వాడికి కోసం లేవబోతుండగా 18-19 బెర్త్ నెంబర్ వారికి ఫుడ్ పార్సిల్ సార్ అని డెలివరీ బాయ్ వచ్చాడు. ఎవరు బుక్ చేశారు అంటే కార్తీక్ అని చెప్పాడతను. కార్తీక్ అంటే వాళ్ళ కొడుకు. సంతోషంతో కూడుకున్న కాంతి వాళ్ళ కళ్ళల్లో చూసి చిన్నగా నవ్వుకున్నాడు కమల్. భోజనమయ్యి కమల్ భార్య పిల్లలతో వెళ్ళిన తర్వాత అబ్బాయి రోషంగా మాట్లాడాడు, ఏమీ అనుకోకండి అని అన్నారు మూర్తిగారు. మీరు విన్నారా అని అడగగా ఇంచుమించు అని జవాబిచ్చి అతని మనసులోని ఆవేదన బయటికి రావాలని కల్పించుకోకుండా దూరంగానే ఉండిపోయాను అన్నారు. విశ్వ నవ్వి, అతను మాట్లాడటం మొదలెట్టిన తర్వాత కోపం వచ్చిన మాట నిజమే, కానీ కుర్రాడు ఎలా సపోర్ట్ చేసుకుంటాడో చూద్దామని వాదన కొనసాగించాను. నాకు కూడా కొన్ని థాట్స్ ఇచ్చాడు. మీ అబ్బాయి లాయరా అని అడిగాడు విశ్వ. అతను మా అల్లుడు. అవునా, మీ అబ్బాయి అనుకున్నాను. అలానే చూసుకుంటాడు మమ్మల్ని. వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక్కోసారి దెప్పుతారు, ఏరా మేము అసలు గుర్తున్నామా అని. నవ్వేసిన ఆ రోజు కొంచెం డల్ అవుతాడు, మళ్ళీ మామూలే. అమ్మాయి ముందు ఏమీ కానట్టే ఉంటాడు. తన వల్ల అతను మాట పడితే బాధపడుతుందని. ఇలానే స్ట్రగుల్ అవుతాడు అతను అని ఆగిపోయారు. విశ్వ సాలోచనగా చూస్తూ ఉండిపోయారు. కొత్త ఆలోచన మొదలైనట్లుంది ఆయన మనసులో. కాసేపు కిటికీలోంచి బయటికి చూస్తూ మూర్తిగారు మళ్ళీ మాట్లాడటం మొదలెట్టారు.
మనం కొడుకుల పట్ల చూపించే ప్రేమ స్వార్థపూరితమైనది అని అనిపిస్తుంది సార్ నాకొక్కసారి. వాడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి. అటువంటివి మామూలే అయినా పెద్దయ్యాక మనల్ని బాగా చూసుకోవాలి, మనకి వాడే ఆధారం, మన బాధ్యత అంతా వాడిదే అని ఎన్నో ఆపేక్షిస్తాం. కూతురికి సమానంగా చదువు చెప్పించినా, ఉద్యోగం వచ్చినా అంతకు తగ్గ అబ్బాయిని వెతికి మరీ పెళ్లి చేసి పంపించేస్తాం. మన బాధ్యత అయిపోయింది అని సంతృప్తి చెందుతాం. కానీ మనం పెద్దయ్యాక మన బాధ్యత మన అమ్మాయి తీసుకోవాలి అని మనం అస్సలు అనుకోం. అందుకేనేమో అమ్మాయి ఒక్క ఫోన్ చేసినా, ఒక పండు కొనిచ్చినా, ఒక చీర పంచా పెట్టినా ఎంతో మురిసిపోతాం. ఎందుకంటే అక్కడ ఎక్స్పెక్ట్ చెయ్యం. అందుకనే బోలెడంత సంతోషం. ఇక్కడ మూర్తిగారి భార్య ఉమా రూపగారితో, అదే కొడుకు చూస్తే బాధ్యత కదా, కోడలికి ఏ చీర కొన్నాడు, నాకేం కొన్నాడు, కోడలతోనే ఎక్కువ మాట్లాడతాడు, అమ్మని మర్చిపోయాడు, ఇలా ప్రతీదీ బేరీజ్ వేస్తాం అని అనసాగారు. అప్పుడు రూప, కొడుకు మీద ఆ మాత్రం ఆశ ఉండదా అంటూ, ఇంటి పనులన్నింటికీ అబ్బాయి పక్కనే ఉండాల్సిందే, నేనైతే అసలు కష్టపెట్టేదాన్నే కాదు వాణ్ణి అన్నారు దీనంగా. పాపం హెల్ప్ చేస్తున్నారేమోనండి, ఇద్దరూ బిజీ ఉద్యోగాలాయే, అందులో తప్పేం లేదుగా. మీ వారు ఎప్పుడూ హెల్ప్ చేసేవారు కాదా? అయ్యో, మా అత్తగారు అసలు పండించేవారే కాదు. అంటే ఆయన మీకు హెల్ప్ చేయాలని మీ మనసులో ఉండేదన్నమాటే కదా. మీరు మీ వారిలో చూడాలనుకున్నది మీ అబ్బాయిలో చూసుకోండి, వాళ్ళన్నీ చూసుకొని ఉద్యోగాలకు కూడా వెళ్ళాలి కదా అని అంటూ ఇక్కడ వీళ్ళిద్దరి డిస్కషన్లో జాయిన్ అయ్యారు. కొడుకు కోడలు మనల్ని చూసుకోవాలి అనుకోవడం తప్పంటారా? మీ అల్లుడు కూడా ఇలానే అన్నాడు. మూర్తి, తప్పేం కాదండి, కానీ అతనికి ఒక భాగస్వామినిచ్చి ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో ఒత్తిడి పెంచుతున్నాం. ఇంతలో ఉమ, కోడలు రాగానే వంటింట్లో దూరిపోవాలని, తనకి రిటైర్మెంట్ ఇచ్చేసి అంతా తానే అవ్వాలని అనుకుంటుంది. కానీ ఎప్పుడైనా కూతురి ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యో కూతురికి ఊపిరి సలపట్లేదు అని అన్ని పనులకు తోడుగా ఉంటుంది. ఇక్కడ కూడా అలానే ఉంటే కోడలు నెత్తిన పెట్టుకోదా? ఆస్తులు ఇవ్వలేదనే కొడుకుల్లాగే పండక్కి చేతిలో పెట్టే కానుక చాలకపోతే రాద్ధాంతం చేసే ఆడపిల్లలు ఎందరో. అక్కకెక్కువ నాకు తక్కువ, ఇంకా మేనమామ హోదాలు అవి చేయాలి ఇవి చేయాలి అనేవి ఎన్నో. ఇలా ఎన్నో విషయాల్లో మనం అబ్బాయిలకి బాధ్యతలు తోసి మనం కూడా సాధిస్తే ఎక్కడికి పోతాడు, ఎవరికి చెప్పుకుంటాడు? విశ్వరూప ఇద్దరు వీళ్ళిద్దరి వంక చూస్తూ వింటూ అప్పుడప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. మూర్తి కొనసాగిస్తూ, ఆధునిక కాలంలోని తల్లిదండ్రులం సార్, మనం ముందు నుండే ప్రిపేర్ అవ్వాలి. పక్షి తన పిల్లలకి రెక్కలు వచ్చేంతవరకే శక్తినిస్తుంది, కానీ ఎగరటం వచ్చిన వెంటనే పిల్ల పక్షులు భుజం మీదకి ఎక్కి కూర్చోదు కదా. మనం మన కొడుకులకి చిన్నప్పటి నుంచి మానసిక శక్తిని ఇవ్వాలి, బాధ్యత నేర్పించాలి, బంధాల పట్ల గౌరవం అవగాహన కల్పించాలి. ఇలాంటివి చిన్నప్పుడే బాగా నాటుకుంటాయి కూడా. కాబోయే అత్తమామల్ని వైట్ ఎలిఫెంట్ అని, మొగుణ్ణి తోబుట్టువుల్ని డస్ట్బిన్లని వ్యవహరించే అమ్మాయిలందరూ. మనమ్మాయి అలా కాకుండా చూసుకోవాలి. కొడుకు కోడలు పుట్టింటి వారిని చూడకూడదు, మనల్నే చూడాలి అనే భావన వీడాలి. కొడుక్కి కోరుకున్న జీవితం గడిపేందుకు అవకాశం ఇవ్వాలి, శక్తినివ్వాలి. మనం కూడా మన ఆరోగ్యం బాగా చూసుకోవాలి, మనం బలంగా ఉండాలి, బరువు కాకూడదు. మన గౌరవం మనల్ని కాపాడుకోవాలి. అప్పుడే మనం సెల్ఫ్ పిటీలో కూరుకుపోము. మీరన్న ఒక్క వాక్యం పట్టుకొని మీకు ఉపన్యాసం ఇచ్చాను అనుకోకండి, నా అభిప్రాయం ఇది. విన్న విశ్వగారు, మీరంటున్న ప్రతి మాట ప్రస్తుత సమస్యకు వర్తిస్తుంది, అందుకే సానుకూలంగా సావధానంగా వింటున్నాను అన్నారు. మెల్లిగా బెర్తులు వాల్చి నిద్రకు ఉపక్రమించారు. కానీ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. ఏదో నిర్ధారణకు వచ్చినట్లు విశ్వరూపగారుల చూపులు కలుపుకొని నిద్రకు ఉపక్రమించారు. మర్నాడు ఉదయం విశ్వరూప త్వరగా లేచి కూర్చున్నారు. అప్పటికింకా మూర్తి ఉమా లేవలేదు. విశ్వతో రూప అంటున్నారు, మనం అతిగా రియాక్ట్ అయ్యామా అనిపిస్తుంది. కార్తీ తనకి తగ్గిన అమ్మాయిని ఎంచుకున్నాడు,
కెరీర్కి తప్ప ఫ్యామిలీ రిలేషన్స్పై ప్రభావం లాంటివి ఊహించుకోలేదు. మనం ఏమి కోరుకుంటున్నాం అన్నది ఊహించడం లాంటివి తట్టలేదు వాడికి. మనం కూడా చాలా త్వరగా ఒక కన్క్లూజన్కి వచ్చేసాం. వాళ్ళకి ఇంకా సమయం ఇవ్వాల్సింది, మనం కొంచెం ఎదురు చూడాల్సింది. ఇప్పుడు ఏంటి కర్తవ్యం? ముందడుగు మనమే వెయ్యాలి. భేషజాలు కాసేపు పక్కన పెట్టి ఇంటికి చేరుకోగానే ఫోన్లోనే అన్నీ మాట్లాడదాం అన్నారావిడ ఆయన చెయ్యి మీద చెయ్యేసి. ఇద్దరికీ కొంచెం తెరిపిగా అనిపించింది. ఇప్పుడు తెల్లారుగానే అంతా మళ్ళీ ఒకచోట చేరిపోయారు. దిగాల్సిన స్టేషన్ రాగానే దిగి సామాన్లు చూసుకుంటుంటే కమల్ క్యాబ్ బుక్ చేసాగాడు. తరువాత కమల్ విశ్వ దగ్గరికి వెళ్ళి, సారీ అంకుల్, నిన్న కొంచెం అడ్డంగా వాదించాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు. లేదు కమల్, నిన్న నీతో మాట్లాడుతుంటే నాకు మా అబ్బాయితో మాట్లాడినట్టు, వాడి మనసులో ఏముందో తెలుసుకున్నట్టు అనిపించింది. అలాగే మూర్తి గారితో మాట్లాడుతుంటే మా వెయ్యాల వారితో మాట్లాడుతున్నట్టు, వారికి మా వాడి పట్ల ఉన్న ప్రేమ తెలుసుకున్నట్టు అనిపించింది. నేను అనుకోకుండా మాట జారినా నాకు మంచే చేసింది అన్నారు నవ్వేస్తూ. ఇంతలో ఫోన్ మోగింది. చేసింది కార్తీ. నాన్న దిగారా? దిగాం నాన్న, మంచిది, క్యాబ్ బుక్ చేశాను, నెంబరు పాయింట్ దగ్గర రెడీగా ఉంది, వెళ్ళండి. సరే కార్తీ, వెళ్తున్నాం అన్నారు తృప్తిగా నవ్వుతూ. కమల్ వాళ్ళకు కూడా క్యాబ్ కన్ఫామ్ అవడంతో అందరూ పికప్ చేయించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడికి చేరుగానే అక్కడ కార్తీ, అతని భార్య వల్లిని చూసి విశ్వరూప ఆశ్చర్యపోయి నిలబడిపోయారు. కార్తీ, ఏంటి మీరిక్కడా? వల్లి గబగబా రూప దగ్గరకు వచ్చి ఆవిడ చేతులు పట్టుకొని, అత్తయ్య పని ఒత్తిడిలో ఉండి ఉన్నారా తిన్నారా అని అడగలేదు, అసలే ఆఫీస్ ప్రెజర్లో మీ దృష్టి కానీ అసలైన మిమ్మల్ని పట్టించుకోనే లేదు. మీరు అలా వెళ్ళిపోతే మీ అబ్బాయి డీలా పడిపోయారు, తిండి సహించలేదు, అసలు మాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకనే ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం, మేము అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాం అని గుక్క తిప్పుకోకుండా అంది. అప్పుడు రూపగారు, మీ తప్పేమీ లేదమ్మా, మేమే తొందరపడ్డాం మమ్మల్ని అని అనబోతుంటే వల్లి చప్పున రూప నోరు మూసేసి, ఇక పైన ఏమీ అనద్దు అంది. మీ కెరీర్లో మీరు అనుకున్నది సాధించండి, మేమెప్పుడు మీకు అండగా ఉంటాం, మా గురించి మీరు ఫ్యూచర్లో ప్లాన్స్ మార్చుకోకండి అన్నారు. లేదత్తయ్య, మీ తర్వాతే ఏదైనా అన్నారు వల్లి అంది. అనుకోకుండా విశ్వరూప ఒకరినొకరు చూసుకున్నారు. ఈ తతంగమంతా చూస్తున్న మూర్తిగారి ఫ్యామిలీని గమనించి పరిచయాలు చేసి, చాలా థ్యాంక్స్ మీ అందరికీ అన్నారు విశ్వగారు. విశ్వగారు ప్లీజ్, అంకుల్ ప్లీజ్ అని మూర్తిగారు, కమల్ ఒకేసారి అన్నారు. మీ కొడుకు కోడలు ఇద్దరు జెమ్స్. విశ్వగారు వెళ్ళండి, అందరూ ఎదురు చూస్తున్నారు అని మూర్తిగారు పంపుతుండగా తాతయ్య అమ్మమ్మ అంటూ కార్తీ చెల్లెలు పిల్లలు వచ్చి చుట్టేసుకున్నారు. వెనక్గా విశ్వగారి కూతురు అల్లుడు వస్తూ, కార్తీ ఏదో సర్ప్రైజ్ అని తెగ హడావిడి చేసి వచ్చేయమన్నాడు నాన్న, ఇందాకే చెప్పింది వదిన వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారంటగా. విశ్వాల్లుడు గట్టిగా నవ్వుతూ అన్నాడు, పనిలో పని మీ షష్టిపూర్తి ప్లానింగ్ కూడా చేసేసాడు మామగారు. కార్తీ సూపర్ ఫాస్ట్, మీ కొడుకే కొడుకు అని అల్లుడు నవ్వుతూ అన్నాడు. అంతేగా మరికి, కొడుకే కొడుకు. ఎలా ఉందండి ఈ కథ? నచ్చిందా? ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి కథతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.